మీరు పనులు మొదలు పెట్టడంలో ఎక్స్‌పర్ట్స్ కానీ, కంప్లీట్ చేయటంలో ఇబ్బంది పడుతుంటారా? ఒక పని కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, స్టార్ట్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్‌గా స్టార్ట్ చేసి, తర్వాత కన్సిస్టెన్సీ కోల్పోతుంటారా? రెగ్యులర్‌గా చేయాల్సింది చేయలేకపోతున్నారా? కొన్ని రోజులు కొన్ని సార్లు మీ ప్రొడక్టివిటీ చాలా పీక్‌లో ఉంటుంది. అసలు చాలా ప్రొడక్టివ్‌గా ఉంటారు. కానీ తర్వాత అసలు మీ ప్రొడక్టివిటీ అసలు కనపడదు. ఆఫ్ ట్రాక్ అయిపోతుంది. మూడ్ ఉండదు. ఎనర్జీస్ అంతా డ్రైన్ అయిపోతుంటాయి కదా! మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్‌లో మీకు కొంతమంది రోల్ మోడల్స్ ఉండుంటారు. కొంతమంది మీరు అభిమానించే వ్యక్తులు, అడ్మైర్ చేసే వ్యక్తులు ఉంటారు. రైట్? మీకంటే ఎక్కువ ఎదిగిన వ్యక్తులు ఉన్నారు. ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, మీకేమనిపిస్తుందంటే, వాళ్ళు భలే అనుకున్నది భలే సాధిస్తారే, అనుకున్న పని అనుకున్న టైంకి భలే చేస్తారే, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ ప్రశ్న గనక మిమ్మల్ని మీరు అడుక్కుంటే చాలామంది దీనికి చెప్పే సమాధానం ఏంటంటే, కశ్యప్ వాళ్ళకి మోటివేషన్ పీక్‌లో ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళు చెక్కు చెదరకుండా వాళ్ళు హైలీ మోటివేటెడ్ పీపుల్ కాదు. మీకంటే ఎక్కువ ఎదిగిన వ్యక్తులు, మీకంటే ఎక్కువ సక్సెస్ అయిన పీపుల్, దానికి కారణం మోటివేషన్ కాదు. మోటివేషన్ ఈజ్ అ లయర్ అండి. అంటే అర్థం ఏంటంటే, మోటివేషన్ని కనుక మీరు ఒక వ్యక్తి రూపంలో కనుక పోల్చి చూస్తే అబద్ధాలు చెప్పే వ్యక్తి మోటివేషన్ అంటే. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, మోటివేషన్ ఆ మోటివేషన్ అనే వ్యక్తి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఎప్పుడో ఒకసారి కనిపించిపోతుంటుంటాడు. జన్మానికో శివరాత్రి అన్నట్టు ఎప్పుడో ఓసారి వచ్చి కనపడిపోతుంటాడు. మనకి కావాల్సి వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు వాడు రాడు. అందుకే చెప్తున్నా, ఎదిగిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళకి కారణం మోటివేషన్ కాదు. మరి కారణం ఏంటి? మీ దగ్గర లేనిది, చాలామంది దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఒకటి ఉందండి. ఆస్తిపాస్తులు అనుకుంటున్నారేమో, కాదు. అదృష్టం అనుకుంటున్నారేమో, కాదు. ఏంటో తెలుసా? దాని పేరే డిసిప్లిన్, క్రమశిక్షణ. డిసిప్లిన్ అనగానే చాలామంది మైండ్లో ఒక నెగిటివ్ ఫ్రేమ్ కనపడుతుంది కదా, ఓ రెడ్ కలర్ కనపడి ఉండాలి. డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్గా ఉండటం కాదు. మళ్ళీ చెప్తున్నా, డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్గా ఉండటం కాదు, సిస్టమ్స్తో ఉండటం. మై డియర్ ఫ్రెండ్స్, మోటివేషన్ దానివల్ల పెద్ద యూజ్ లేదండి. మీరు ఏ పని చేయాలన్నా మోటివేషన్ మీదో, మోటివేషనల్ స్పీకర్ మీదో ఆధారపడితే చాలా కష్టం అవుతుందండి జీవితం. మోటివేషన్ పనికిరాదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వరల్డ్ యోగా డే ఏమైంది? వరల్డ్ యోగా డే, యోగా దినోత్సవం అందరూ ఏం చేశారు? శీర్షాసనాలు వేశారు. దాంట్లో 90% మంది ఇప్పుడు శవాసనాలు వేస్తున్నారు. ఏమైందండి మరి? కదా, మీరు కూడా ఏదో ఒక కొత్త అలవాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ 1 వీక్ చాలా బ్రహ్మాండంగా ఎంతూజియాజం, మోటివేషన్, తర్వాత మొత్తం పడిపోయి డ్రైన్ అయిపోతారు. ఎస్ ఆర్ నో? కావాల్సింది మోటివేషన్ కాదు, సిస్టమ్ కావాలి, డిసిప్లిన్ కావాలి. మరి అది ఎలా పెట్టుకోవాలి, అది ఎలా పెంపొందించుకోవాలి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా, బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను, అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కన్సిస్టెంట్గా ఉండటం అనేది ఒక ఇమోషనల్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ మాత్రమే చేయగలుగుతాడండి. అందుకే నా అప్కమింగ్ ప్రోగ్రామ్స్ సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 10 days ఉంటుంది ఈ ప్రోగ్రామ్.
ఇమోషనల్ మాస్టరీ. మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇది కూడా మోటివేషనల్ ప్రోగ్రామ్ కాదండి. ఇది కూడా ఒక సిస్టమాటిక్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మీకు భయం వేసింది, కోపం వచ్చింది, లేకపోతే బాధ కలిగింది. మోటివేషన్ ఉంటే భయం పోతుందా? మోటివేషన్ ఉంటే కోపం తగ్గుతుందా? మోటివేషన్ ఉంటే బాధ పోతుందా? మోటివేషన్ ఉంటే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుందా? తగ్గదండి. ఆ ఇమోషన్స్ని మేనేజ్ చేసే సిస్టమ్ మీ దగ్గర ఉండాలి. స్ట్రాటజీ మీ దగ్గర ఉండాలి. అవి కూడా సైంటిఫికల్లీ, క్లినికల్లీ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ స్ట్రాటజీస్ అయి ఉండాలి. అవి నేర్పించే ప్రోగ్రామే ఇమోషనల్ మాస్టరీ. 10 days ఉంటుంది. డైలీ 1.5 hour ఆన్లైన్లో ఉంటుంది. అండ్ అతి తక్కువ ప్రైస్లో. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. నేను ఇందాక అన్నాను, డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్గా ఉండటం కాదు, సిస్టమ్ పెట్టుకోవటం. మీరు ఒకసారి ఆలోచించండి. పొద్దున్నే లేవంగానే మీరేం చేస్తారు? బ్రష్ చేస్తారు, పళ్ళు తోముకుంటారు. ఏదో ఒకసారి ఆలోచించండి. దానికి మోటివేషన్ ఉందా అండి మీకు? పొద్దున్నే లేవగానే ఎస్ నా పళ్ళు తెల్లగా అవుతుంటాయి, నేను దానికైనా విజువలైజేషన్ చేస్తున్నారా? లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారా? ఎస్ నా పళ్ళు తెల్లగా అవుతున్నాయి, వావ్ నా శ్వాస తాజాగా ఉంటుంది, నేను ఇలా రుద్దుకుంటా. ఏముందండి? కొంతమంది నిద్రపోతూనే రుద్దుకుంటుంటారు. మరి కంటిన్యూస్గా ప్రతిరోజు దగ్గర ఒక 6 నెలల వయసు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చనిపోయేదాకా చేస్తాం కదా. ఎలా చేయగలుగుతున్నామండి? మీకు మూడు ఉంటేనే పళ్ళు తోముకుంటున్నారా? మీకు మూడు లేకపోతే వదిలేస్తున్నారా? మీకు మోటివేషన్ ఉంటేనే మీరు పళ్ళు తోముకుంటున్నారా? మోటివేషన్ లేకపోతే వదిలేస్తున్నారా? మరి అది ఎలా నడుస్తుంది? ఎందుకంటే దానికి ఒక రొటీన్ అలవాటైంది, ఒక సిస్టమ్ ప్లాన్ చేశాం. కశ్యప్ పళ్ళు తోముకోవటం చాలా చిన్నది కదా. చిన్నది కాదండి, అలవాటైంది కాబట్టి చాలా చిన్నదిగా కనపడుతోంది. డిసిప్లిన్ ఉంది కాబట్టి చాలా చిన్నదిగా కనపడుతోంది. కానీ అది చిన్న పని ఏం కాదు. సిమిలర్లీ పళ్ళు తోముకోవటం ఎంత ఈజీయో అదేవిధంగా మీరు ఏ పనులైతే చెయ్యాలనుకున్నారో ఆ పనులు డిసిప్లిన్ ఉంటే చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ప్రతి క్షణం అనుక్షణం మోటివేషన్తో ఉండరండి. వాళ్ళకు మోటివేషన్ ఉండదు, డిసిప్లినే. డిసిప్లిన్ అంటే ఏంటంటే చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన టైంకి చెయ్యటం. ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, కష్టమైనా సరే చెయ్యటం. మూడున్నా లేకపోయినా అది చెయ్యాలి కాబట్టి చెయ్యటం. వాళ్ళందుకే సక్సెస్ అయ్యారు. రోజు ప్రాక్టీస్ చేసే అథ్లీట్స్ అందరికీ మోటివేషన్ ఉండి, ఇన్స్పిరేషన్ ఉండి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, సిస్టమ్ ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? కావాల్సింది మోటివేషన్ కాదు, డిసిప్లిన్. మరి దీన్ని పెంపొందించుకోవటం ఎలా? 3 simple స్ట్రాటజీస్ అండి. 3 simple స్ట్రాటజీస్ నేను మీకు ఇవాళ చెప్తాను. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఎన్విరాన్మెంట్ వర్సెస్ విల్ పవర్. మనం డిసిప్లిన్గా ఉండాలంటే మన ఎన్విరాన్మెంట్లో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. విల్ పవర్తో ఉంటే సరిపోదు. ఇప్పుడు నేను స్నాక్స్ తినకూడదు, ఏదో అన్హెల్దీ స్నాక్స్ నేను తినకూడదు అని నేను డిసైడ్ అయ్యానండి. అది నేను ఆ అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను టీవీ ముందు కూర్చొని ముందంతా అన్హెల్దీ స్నాక్సే పెట్టుకొని, ఆఫీస్లో కూర్చుంటే టేబుల్ అంతా అన్హెల్దీ స్నాక్సే పెట్టుకొని, ఎక్కడ చూసినా కానీ అవే కనపడేటట్టు పెట్టుకొని నేను విల్ పవర్తో ఉండాలి, అవి ముందున్నా కానీ నేను టెంప్ట్ అవ్వకూడదు, అంతొద్దు, అంత సీన్ లేదు అక్కడ. అర్థమవుతుందా? విల్ పవర్ మనం ఏదో ఈగో మీదకి తీసుకుంటామండి. అక్కడ మనం డిసిప్లిన్గా ఉండాలి అంటే ముందవి కనపడకూడదు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. మీరు ఏదైతే పని చెయ్యాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్, దానికి సపోర్ట్ చేసేవి మీ కళ్ళకి కనపడాలి. దానికి సపోర్ట్ చెయ్యనివి మీ కళ్ళకి కనపడకూడదు, వినపడకూడదు. అర్థమవుతుందా? డిసిప్లిన్ అంటే విల్ పవర్తో ఉండటం కాదు, ఎన్విరాన్మెంట్ని ఫిల్టర్ చేసుకోవటం. సెకండ్ పాయింట్, సిస్టమ్స్ని సెలెక్ట్ చేసుకోండి, గోల్స్ను కాదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్స్ని పెట్టుకోండి, గోల్స్ కాదు. కశ్యప్ గోల్ పెట్టుకోకపోతే ఎట్లా? అవును, గోల్ పెట్టుకున్నామండి, ఏం చేసాం పెట్టుకొని? ఎన్ని గోల్స్ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఎన్ని గోల్స్ జన్మిస్తాయి? 1వ తారీఖు సాయంత్రానికి చచ్చిపోతాయి. ఏ గోల్ పెట్టుకొని ఏం లాభం? కావాల్సింది సిస్టమ్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
పుస్తకం రాయటం ఒక గోల్ అనుకోండి. సిస్టమ్ పెట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, నేను రోజు పొద్దున్నే 7 గంటలకో 8 గంటలకో రోజుకి 2 పేజీలు నేను రాస్తాను. దానికి తగ్గట్టు ఆ 15 నిమిషాలు ఆ 1 పేజీయో 2 పేజీలో రాయటానికి ఏవేవైతే కావాలో దానికి తగ్గట్టు ఆ 15 నిమిషాల టైంని బ్లాక్ చేసుకోవటం సిస్టమ్. అర్థమవుతుందా అండి? వన్స్ సిస్టమ్ పెట్టుకున్నారా, మై డియర్ ఫ్రెండ్స్, బిలీవ్ మీ, డిసిప్లిన్, ప్రొడక్టివ్ హ్యాబిట్స్, ఈ రెండు మీ సక్సెస్ అనే గమ్యాన్ని మిమ్మల్ని చేర్చటానికి, మిమ్మల్ని అతి వేగంగా తీసుకోపోగల వెహికల్ ఏదైనా ఉంది, ఫాస్టర్ దాన్ ఫెరారీ, దాని పేరే ఇది, డిసిప్లిన్ అండ్ ప్రొడక్టివ్ హ్యాబిట్స్. సో కావాల్సింది సిస్టమ్. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మనిషి శరీరం ఉంది, బోన్స్ ఉన్నాయి, ఫ్లెష్ ఉంది, కానీ లోపల ఆర్గాన్స్ ఏం లేవు. ఏం చేయాలండి ఆ బాడీతో? ఓ గుండె లేదు, ఓ కిడ్నీ లేదు, బయట మాత్రం బోన్ ఉంది, ఫ్లెష్ ఉంది, ఏం లాభం దాంతో? గోల్ ఉంటే ఏంటి లాభం? సిస్టమ్ అంటే లోపల ఆర్గాన్స్ ఉంటే ఎంత సిస్టమేటిక్గా ఉంటుందో అలా ఉంచుకోవటం అండి. సో గోల్స్ ఒక్కటే పెట్టుకోవద్దు, సిస్టమ్స్ పెట్టుకోండి. థర్డ్ ఏంటంటే, ట్రాక్ యువర్ యాక్షన్స్, నాట్ యువర్ ఫీలింగ్స్. మైండ్కి కావాల్సింది ఫీలింగ్స్ కాదండి, మైండ్కి కావాల్సింది మోటివేషన్ కాదు, మైండ్కి కావాల్సింది యాక్షన్ తీసుకుంటున్నామా లేదా, ఇది కావాలి, ఇది చూస్తుంది మైండ్. సో మీరు డిసిప్లిన్తో ఉండాలి. మోటివేషన్ లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా కానీ చేయాల్సిన పని చేయాలి అనుకుంటే, మీరు గత 1 వీక్లో ఏమేమి యాక్షన్ స్టెప్స్ తీసుకున్నారు వాటిని ట్రాక్ చేసుకోండి. అంతే తప్ప ఎప్పుడు మీరు మూడ్లో ఉన్నారు, ఎప్పుడు మోటివేటెడ్గా ఉన్నారు, ఎప్పుడు మీరు మంచిగా ఫీల్ అయ్యారో ఫీలింగ్స్ని ట్రాక్ చేస్తే డీలింగ్స్ కుదరవు. బాగా గుర్తుపెట్టుకోండి. యాక్షన్స్ని ట్రాక్ చేయండి. లాస్ట్ 1 వీక్ ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ 1 వీక్ ఏం చేయాలనుకుంటున్నారు, దానికి ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలి తప్ప మీ మూడ్ని ట్రాక్ చేస్తే కుదరదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 3 కనుక మీరు పాటిస్తే డిసిప్లిన్ చాలా చాలా ఈజీ, సిస్టమ్స్ చాలా చాలా ఈజీ, రిచువల్స్ చాలా చాలా ఈజీ. కానీ ఓన్లీ మోటివేషన్ మీదే గనక డిపెండ్ అయితే వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. ఈ మధ్య రోజులు కూడా ఉండట్లా, గంటల్లో నిమిషాల్లోనే వచ్చి పలకరించి వెళ్ళిపోతున్నాడు మోటివేషన్ అనే వ్యక్తి. వాడి మీద డిపెండ్ అయితే కుదరదు. అసలు లైఫ్ కోచింగ్ అంటేనే సిస్టమ్స్ ఇవ్వటం అండి, మోటివేషన్ ఇవ్వటం కాదు. అర్థమవుతుందా? సో సెలెక్ట్ సిస్టమ్స్, సెలెక్ట్ డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్.